హాయ్ మామ. 'రాజాసాబ్' పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారు హీరోగా మంచి చాకులు లాంటి ముగ్గురు హీరోయిన్స్‌తో మారుతి గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి హైప్ అంటే అబద్ధమే అవుతుంది. ప్రభాస్ గారు రీసెంట్ మూవీస్‌లోనే లీస్ట్ హైప్‌తో వచ్చిన ఈ మూవీకి అన్ని అడ్డంకులే మామ. టీమ్ ఏం చేసిందో ఏమో గానీ వరల్డ్ మొత్తం షో పడితే తెలంగాణలో పడలేదు. పోనీ టికెట్స్ అన్నా ఓపెన్ చేశారా అంటే అర్ధరాత్రి వదిలారు మామ. ఓపెనింగ్స్‌కి గట్టిగానే దెబ్బ పడతది ఈళ్ళు చేసిన ఈ పని. మరి ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అయిన ఈ మూవీని ఇప్పుడే చూసాను మామ. చూసాక నాకెలా అనిపిచ్చింది? నచ్చిందా? నచ్చలేదా? వర్కౌట్ అయ్యిందా? అవ్వలేదా? అని తెలుసుకునే ముందు ఒకసారి మన ఛానల్‌లో కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇక ఆ సినిమా విషయానికొస్తే నచ్చలేదు మామ. ఈ మాట చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే నేను ప్రభాస్ గారి ఫ్యాన్ కాకపోయినా ఆయన సినిమాలంటే ఇష్టం నాకు. బట్ నిజంగా చెప్పాలంటే నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. ఏది వర్కౌట్ అవ్వలేదా అంటే ఏది వర్కౌట్ అవ్వలేదు. కామెడీ అన్నారు, కామెడీ లేదు. హారర్ అన్నారు, హారర్ లేదు. వింటేజ్ ప్రభాస్ అన్నారు, సారీ టు సే దిస్, అది కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. 3 గంటల సినిమా, కానీ చూస్తూ కూర్చోవడం నా వల్ల కాలేదు మామ. ఒక పాయింట్ అయ్యాక సినిమాని సైకలాజికల్ థ్రిల్లర్ వైపు టర్న్ తీసుకునేలా చేశారు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఒక టైంలో వీళ్ళు మొదట చేద్దాం అనుకున్న సినిమా వేరు, చివరికి వీళ్ళు చేసిన సినిమా వేరు అని అనిపించింది మామ. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు స్టోరీలోకి వెళ్తే, రాజాసాబ్ వాళ్ళ నాన్నమ్మ గంగాదేవి తన భర్త కనకరాజు కనపడకుండా పోవడంతో ఆ బాధలో ఉంటుంది. తర్వాత రాజు వాళ్ళ తాతను వెతకడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇన్ని రోజులు ప్రభాస్ గారిని ఒక లుక్లో చూసి 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 ఇప్పుడు ఈ లుక్లో చూడటం చాలా ఫ్రెష్గా అనిపించింది మామ. వింటేజ్ ప్రభాస్ గారు కనిపించారు అని అన్న కానీ మళ్ళీ కొత్తగా చూపించడంలో డైరెక్టర్ మారుతి గారు సక్సెస్ అయ్యారని చెప్తాను. నెక్స్ట్ ఉన్న ముగ్గురు హీరోయిన్స్ బాగున్నారు, హాట్గా భలే ఉన్నారు. నెక్స్ట్ కొన్ని చోట్ల ప్రభాస్ గారి కామెడీ, కొన్ని చోట్ల మాత్రం నాకు వర్కౌట్ అయింది మామ. ఆర్ట్ వర్క్ స్టాండ్అవుట్ అవుతుంది. రాజాసాబ్ టైటిల్ సాంగ్ బాగుంది. సినిమా మొత్తం ఇచ్చిన ఇంపాక్ట్కి ఆ క్లైమాక్స్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది మామ. నాన్నమ్మ మనవడు ఎమోషన్స్ అన్నారు, అవి ఎఫెక్టివ్గా లేవు నాకైతే. ఎడిటింగ్ కూడా షార్ప్గా ఉండి చాలా సినిమా ట్రిమ్ చేస్తే బాగుండు అనిపించింది మామ. ఆ దెయ్యాల విఎఫ్ఎక్స్ అయితే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఆ కోటలో విజువల్స్ కన్నా ఫస్ట్ హాఫ్లో విజువల్సే బాగున్నాయేమో అని అనిపించింది మామ. మారుతి గారు డిసప్పాయింట్ చేశారనే చెప్తాను. ఇక ఆ మైనస్ల గురించి చెప్పాలి అంటే, సినిమా మైనస్ అంటాను మామ. ఏదో ప్రభాస్ గారు సరదాగా సినిమా చేద్దాం అన్నారు కదా అని హిప్నటిజంని బేస్ చేసుకొని ఏది పడితే అది రాసి తీసేశారు అని అనిపించింది మామ. ఆ ముగ్గురు హీరోయిన్స్ చూడడానికి బాగున్నా వాళ్ళ ట్రాక్స్ బాగాలేవు, వాళ్ళు వచ్చినప్పుడు సీన్స్ బాగాలేవు, చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వలేదు. పాటలు కూడా సినిమాకి అడ్డుపడుతూనే ఉన్నాయి మామ. బీజిఎం వర్కౌట్ అవ్వలేదు నాకు. తమన్ గారి రేంజ్ బీజిఎం అనిపించలేదు. సినిమా చూస్తున్నంతసేపు ఒకటే అనిపించింది, ఇన్సెప్షన్ లాంటి ఒక సినిమా తీద్దామని ఇలాంటి అవుట్ మనకి ఇచ్చారు అనే ఫీల్ అయితే కలిగింది మామ. ప్యాలెస్లోకి వెళ్ళాక ఆహా ఓహో అనేలా ఉంటుంది అన్నారు, బట్ అదే నాకు చాలా చిరాకు తెప్పించింది మామ. మరీ నలుగురే వెళ్తే బోర్ ఉంటుంది అని ప్రతి 15 నిమిషాలకి ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి చిరాకు తెప్పించారు నాకైతే. ఎక్కడో మొదలైన సినిమా ఎన్నో డైవర్ట్లు తీసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. ఏదో ఎమోషన్ ఉంది అని చూపిస్తారు, బట్ అది మనకు కనెక్ట్ అవ్వదు. వాళ్ళ మెయిన్ థీమే ఎమోషన్ అయ్యి ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు అంటే మూవీ సక్సెస్కి చాలా దూరంలో అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు మామ. ఎక్కడ అదే జరిగింది. కానీ ట్రైలర్లో ఏదో ముసలి తాత గెటప్ ఏదో చూపించారు ప్రభాస్ది, అది లేదు, ఆ సీక్వెన్స్ లేదు. అప్పుడే అది అనుకున్నాకే నాకు అనిపించింది, వీళ్ళు ముందు తీద్దాం అనుకున్న కథ వేరు, చివరికి తీసిన కథ వేరు అని. అంతా అయిపోయాక జోకర్ గెటప్లో ఏదో సీక్వెల్ లీడ్ ఏదో ఇచ్చారు మామ. అది ఎందుకులేరా అని అనిపించేలా చేసింది మామ. చెప్పాలంటే ఇంకా చెప్పొచ్చు, బట్ ఇక్కడతో ఆపేస్తేనే బెటర్ అన్న ఫీలింగ్ మామ. ఓవరాల్గా సినిమా సిచ్యువేషన్ ఏంటి అంటే నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. నా సజెషన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే నో అనే చెప్తాను. బట్ ప్రభాస్ గారి సినిమా పండగ రిలీజ్ కాబట్టి చూస్తానంటే ట్రై చేయండి, లేదు అంటే కష్టమే మామ. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.